మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. నేను ఈ రోజు అయితే జగ్గాపురంలో ఉన్న శ్రీ వీర్ల అంకమ్మ తల్లి ప్రతిష్ట మహోత్సవాల దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ మొదటి రోజు గణపతి పూజతో మొదలుపెట్టి రెండవ రోజు గుడి ప్రతిష్ట చేసి సో మధ్యాహ్నం మీద అన్నదాన కార్యక్రమాలు అయితే మొదలు పెడుతున్నారు. మరి ఈ క్రమంలో ఈ యొక్క టెంపుల్ గురించి చెప్పాలంటే చాలా చరిత్రే ఉందండి. దీని గురించి మనం ఇక్కడ ఉన్న గ్రామస్తుల మాటలు, అదే విధంగా ఇది వారసత్వంగా వస్తూ ఉందన్నమాట. ఈ యొక్క టెంపుల్ ని ఈ రోజు ప్రతిష్ట చేయడానికి ఒక ఎమోషనల్ అయితే ఉంది. సో ఆ ఎమోషనల్ ఏంటి ఈ రోజు మనం ఇక్కడున్న వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడి తెలుసుకున్నాం పదండి. సో మనం అయితే ఈ గుడి ప్రతిష్ట చేసిన పెద్దవాళ్ళు అయితే ఉన్నారు. ఒకసారి వారి మాటలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరేంటి? లక్ష్మణరావు. సో ఎన్నాళ్ళ నుంచి అసలు ఈ టెంపుల్ యొక్క గొప్పతనం గురించి ఒకసారి మాకు వివరించరా? ఈ గుడి 4 తరాల నుంచి మా తాతల నుంచి ఇట్లాగానే వస్తుంది. కారంపూడి పల్నాడు ఎర్లంకమ్మ అని ఆమె నమ్ముకున్న వాళ్ళందరం మేము అందరం బాగున్నాము. అక్కడి నుంచి తీసుకొచ్చారు ఇక్కడికి? కారంపూడి నుంచి మా తాతల నుంచి తీసుకొచ్చి ఇంత వాళ్ళని చెప్తే ఆ సహకారం వల్ల మేము కూడా ఇంత వాళ్ళు అందరూ అనుకుని ఇవన్నీ జరిగినాయి. పిల్లలు ఊళ్ళో ఇబ్బందులైన వాళ్ళు ఇబ్బందులు ఎక్కడి నుంచి చాలా దూరం నుంచి, గుంటూరు నుంచి ఇటు పల్నాడు నుంచి వచ్చారు, ఇటు మళ్ళీ ప్రకాశం నుంచి వచ్చారు. అంతకుముందు డెవలప్ మా పెద్దమ్మ గారు వెళ్ళిపోయినాక ఇంకా కార్యక్రమం ఆగిపోయాము. మళ్ళీ ఇప్పుడు డెవలప్ అవుతుంది. అప్పుడు ఎలా ఉండేది ఈ టెంపుల్? ఎలా ఉంది అప్పుడు? ఎందుకంటే ఇంకా బాగా లోతులు డౌన్ లో ఉండేది. ఈ ప్లేస్ లోనే తాటాకులు, మళ్ళీ పైన రేకులు, పట్ల కట్టి ఉండేది. అలాంటిది బాగా వృద్ధిలోకి వచ్చే కొన్ని ఇలాగ మారిపోతున్నాం. అంటే గ్రామస్తులందరూ కలిసి డెవలప్ చేశారు లేకపోతే మీ ఫ్యామిలీ అనుకుని డెవలప్ చేశారు? మా ఫ్యామిలీ వాళ్ళు ముందు అంత సహకారం చేయాలని మా కుటుంబ సభ్యులు అందరం యూనియన్ గా ఇంత డెవలప్ చేసుకోవడానికి కారణం నెరవేరింది. ఎలా అనిపిస్తుంది సార్? మాకు బాగా సంతోషంగా ఉంది అందరిని ఇలా చూడాలి చూస్తుంటే. ఈ రోజు ఫ్యామిలీ అంతా ఒక ప్లేస్ లో ఉండి మీ అమౌంట్ పెట్టుకుని సొంత అమౌంట్ తో ఈ రోజు ప్రతిష్ట చేయడం చాలా హ్యాపీగా ఉంది. అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి 90% అందరికి నెరవేరబట్టి ఎంత మళ్ళీ కింద నుంచి పైకి ఎత్తుని ఎదగలిగాం. ఏ విధంగా సార్? పిల్లలు లేని వాళ్ళు పిల్లలు, మా తాతల నుంచి మా పిల్లలు లేరంటే మేము కలిగాం 8 మందిని. మళ్ళీ మా అమ్మకి, మళ్ళీ మాలో కొంతమంది పిల్లలు లేరంటే వాళ్ళ పిల్లలు కలిగారు, ఊళ్ళో కలిగారు, నా ఇళ్ళకి సోదరులకి అట్లా అందరికి నమ్మకం. అలాంటిది మధ్యలో ఆగిపోయింది మా అమ్మగారు లేకపోవటాన్ని. మళ్ళీ ఇప్పుడు ఎత్తుకొని డెవలప్ అవుతుంది. సార్ ఈ ప్రతిష్ట మహోత్సవాల సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఎలా హోమాలు అవి పెట్టి అన్ని మీకు తెలియదు కదా గతం. అలాంటి పాప పుణ్యాలన్నీ పోయి మళ్ళీ డెవలప్ అవుతాం, తెలిసినవి ఉంటాయి అని మళ్ళీ హోమ కార్యక్రమం పెట్టుకొని ఈ చిన్నలు పెద్దలు అందరూ ఇలా చేయాలి. మా అన్నగారు కొడుకు వెంకట్రావు కొడుకు అని ఆ అబ్బాయి పాల్గొంటే మేమందరం పాల్గొన్నాం. మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ రోజు. సో అందరు కలిసి ఈ విధంగా పూజలన్నీ కంప్లీట్ చేసుకున్నారు. అందరం కలిసి మా కుటుంబం లాగా ఒక ఊరు గ్రామస్తులు మేము అందరం ఒక ఫ్యామిలీ లాగా బాగా సంతోషంగా బాగా ఊరేగింపు చేసుకోవాలని పాల్గొంటున్నాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. ఇంటికి కోడలు ఉంటేనే ఆ కళ వేరు ఉంటుంది. సో ఈ రోజుల్లో ఆడపిల్లలాగా చూసుకునే వాళ్ళు చాలా తక్కువ. అందులో కోడలు వచ్చి మొత్తం నాది అన్ని నేను చూసుకుంటా అని చెప్పేసి మీరు రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు మీ ఆధ్వర్యంలో మీ హస్బెండ్ మీరు కలిసి ఇలా గుడి ప్రతిష్ట అందరు అనుకొని చేయడం ఎలా అనిపిస్తుంది? ఇట్స్ వెరీ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. ఇలా జరుగుతుందని మేము కల్లో కూడా అనుకోకుండా అలా అన్ని మేము చేసుకున్నాం దగ్గరుండి అందరం. ఇంకా పోతే వీళ్ళు నాకు ఆడబిడ్డలు అన్నా కన్నా బెస్ట్ ఫ్రెండ్స్ అనడం చాలా తల్లి పిల్లలాగా కలిసే ఉంటాము. ఏది జరిగినా ఒక్క మాట మీదే ఒక్కలాగే ఉంటాం మేము. తను ఈ రోజుల్లో చూస్తున్నారు బయట ఎలా ఉంటుందో ప్రపంచం, కానీ నాకు అలా లేదు, నాకు ఆ బాధ లేదు. నేను ప్రశాంతంగా ఉంటాను. నాకు వచ్చిన నా కుటుంబ సభ్యులందరూ అలాగే ఉంటారు. అసలు అది గ్రేట్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. అసలు మా వారు ఇలా అన్ని ముందు నడిపిస్తారని నేను కల్లా కూడా అనుకోలేదు. అలా అన్నప్పుడు మీరు ఏమన్నారు? సో ఓకే చేద్దాం కంపల్సరీ. ఆయన అనుకున్నాను ఎప్పుడు 100% నేను తోడుంటాను. సో భర్తనికి భార్య ఉంటేనే తప్పకుండా ఉంటాను నేను. ఆడబిడ్డ కూడా మా వదిన మేము అందరం కుటుంబ సభ్యులు అందరం కలిసి చేసుకున్నాం. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మేడం మిమ్మల్ని చూస్తుంటే. ఇలా మీ కుటుంబమే ఇంత కలిసి ప్రతిష్ట చేయడం అనేది మామూలు విషయం కాదు. సో ఒక గ్రామం కలిస్తేనే ప్రతిష్ట చేయగలం. అలాంటిది మీ సొంత ఖర్చు పెట్టుకొని మీ కుటుంబం చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. పిలవగానే వచ్చినందుకు సుమన్ టీవీ వాళ్ళకి కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ పెద్ద అయినా వాళ్ళ అన్న కోరిక నెరవేర్చారు ఈ రోజు. సో అందుకే ఆనంద బాష్పాలు అయితే బయటికి వచ్చేస్తున్నాయి. సో నిజంగా ఎలా అనిపిస్తుంది ఈ రోజు మీ అన్న కోరిక నెరవేర్చడం? ఇలా మన బతుకుని ఎలా
కోరుకున్నాడు. అలాగనే నెరవేరగలిగితే మాకు దుఃఖం అట్లా. సో ఈ రోజుల్లో అన్న తమ్ములను చూస్తుంటే మామూలుగా ఉంటూ ఉంటారు, కానీ ఒక అన్న కోరిక నెరవేర్చడం అనేది చాలా రేరు. సో అలాంటిది మీరు నెరవేర్చడం నిజంగా చాలా గ్రేట్. సో ఎందుకు అంత బాధ ఎందుకు సార్? రామ లక్ష్మణుడు పంచపాండవులు అంటారనమాట ఊర్లో వీళ్ళని. అలా ఉంటారు. మా నాన్నగారు చనిపోయి 15 సంవత్సరాలు అయినా ఆయన మాట గాని ఆయన పేరు గాని ఎత్తితే ఎవరికి ఇక్కడ ఉన్న వాళ్ళు చూసారు కదా, ప్రతి ఒక్కరికి ఊర్లో వాళ్ళు కూడా అందరూ ఏడ్ చేస్తున్నారండి. మరి అంత ఆయన గురించి ఒక మాటలో చెప్పరా? చెప్పాలి అంటే చెప్పాను కదా, రాముడు దేవుడేమో కానీ మా ఇంటికి మా నాన్న, అమ్మవారి తర్వాత ఆయన. మేము మొదటిగా అమ్మవారి తర్వాత ఆయనకే మేము ఏదైనా మనసులో అనుకుంటాం. అది అంతటితో అసలు ఇక్కడికి దిగడానికి కారణం కూడా ఎవరి సహాయం లేదు, మేము చేయలేము కూడా. అయిన వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఊర్లో పెద్దలు కానీ అందరూ కూడా మమ్మల్ని ముందుండి నడిపించారు. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఒక మాట చెప్పాలంటే ఈ రోజుల్లో చనిపోయిన తర్వాత ఏం ముందులే చనిపోయారు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళని మనం పట్టించుకుంటామన్న రోజుల్లో ఆయన కోరికని గుర్తు తెచ్చుకొని నెరవేర్చడం నిజంగానే చాలా గ్రేట్. నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఒక కూతురుగా మీరు తండ్రి కోరిక నెరవేర్చినందుకు నాకు ఇంకా హ్యాపీగా ఉంది. మా అమ్మ మా నాన్న ఇద్దరు, మా నాన్న లేకపోయినా ప్రతి క్షణం ఒక 1 year నుంచి స్టార్ట్ చేస్తాం గుడి కట్టడం. ఎవ్రీడే నిద్ర కూడా పోదు అలా అన్నమాట. సో ఇటు చూస్తే ఈ రోజుల్లో తల్లిదండ్రులకు తిండి పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెద్ద నాన్న అనేది సో లైట్ తీసుకుంటాం, కానీ ఇక్కడ ఇంతమంది కూడా మరదళ్ళు కానీ తోడుకోళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఇంత మేము బాధపడుతున్నాం అంటే ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఆయన ఉన్నాడు. అంతే. ఎందుకు మేడం ఏడుస్తున్నారు? మీకేమవుతారు? పెద్దనాన్న. సో ఎలా ఉండేవాళ్ళు మీతో పెద్దనాన్న? సొంత పిల్లలాగే చూసుకునేవాడు అందరినీ. తమ్ముడు పిల్లలు నా పిల్లలు తేడా లేకుండా అందరిని అంత ప్రేమగా చూడబట్టి అలా అసలు ఆగట్లా కన్నీళ్ళు. తను ఉంటే ఇంకా బాగా గ్రాండ్ గా ఉండేది. మరి ఆయన కోరిక నెరవేర్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. పేరేంటి? నా పేరు స్వాతి. ఎక్కడి నుంచి వచ్చారు? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇక్కడ గుడి ప్రతిష్ట జరగడం, మీరు రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో అందులో వీళ్ళు ఎమోషనల్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అంటే నాకు కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. అంటే మా ఫాదర్ కూడా లేరనమాట. వీళ్ళందరినీ చూసేసరికి నాకు కూడా మా ఫాదర్ గుర్తొచ్చేసారు నాకు. ఇతను శిరీష నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తను ఇన్వైట్ చేసింది నన్ను. సో నాకు కూడా ఇక్కడ వచ్చి వీళ్ళందరినీ కలపడం నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను కూడా అంటే అమ్మవారి గురించి అయితే నాకు అంతగా పెద్దగా ఏం తెలీదు. సో వీళ్ళందరూ వీళ్ళ ఎమోషనల్స్ వీళ్ళ ఫాదర్ ని గుర్తు పెట్టుకొని మరి ఈ గుడి ప్రతిష్ట చేయడం నిజంగా చాలా చాలా బాగా హ్యాపీగా అనిపించింది నాకు కూడా. వీళ్ళ ఎమోషనల్ వీళ్ళు ఏడుస్తుంటే నాకు కూడా కన్నీళ్ళు ఆగట్లేదు. సో అందరం సంతోషంగా హ్యాపీగా ఈ గుడి ప్రతిష్టను చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే మీ అండి. పేరేంటి? మహాలక్ష్మి. అసలు ఈ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి మీకు బాగా తెలుసని విన్నా, ఒకసారి చెప్పరా? అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మా తాతయ్య వాళ్ళు మా మామయ్య వాళ్ళు తర్వాత మేము అంతా కొలుపులు అంటే అవి జాతరలు అంటే బాగా చేసుకుంటాము. అయితే మళ్ళీ కొత్తగా కట్టి మళ్ళీ మా మామయ్య వాళ్ళ తర్వాత మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయించడం అనేది అది మేముండగా మా తరంలో జరగడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే చాలా నమ్మకమైన అమ్మవారండి. ఎందుకంటే రియల్ గా నాకు ఒక సంఘటన జరిగింది కాబట్టి మేము ఇంకా బాగా నమ్ముతాం ఈ తల్లిని. సంఘటన ఏంటో చెప్తారా? అది మా బాబుకి 1.5 year ఉన్నప్పుడు కారంపొడి ఉత్సవాలు జరుగుతుండే ప్రతి సంవత్సరము. అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత కొలుపులు జరుగుతుంటే మామూలుగా నేను మా బాబుని తీసుకొని అక్కడ చిన్న ఉండడానికి రూమ్స్ అనేవి ఉంటాయి. అంటే దాంట్లో ఏమీ వసతులు ఉండవు. అయితే అవి నాపురాళ్ళు అంటారు కదా, వాటితో కట్టిన వాటిల్లో నేను బాబుని తీసుకొని కూర్చొని ఉన్నాను అన్నమాట. అది సడన్ గా పెద్ద బండ లాగా ఉండేది, విరిగి సగానికి పడిపోయింది. ఇక్కడ నాకు కాలుకి కూడా నాకు ఇప్పటికీ దెబ్బ ఉంది, మచ్చ ఉంది. అది జస్ట్ మిస్. మా బాబు నేను లేదా అది మా మీద పడుంటే మేము ఇప్పటికి ఇక్కడ ఉండేవాళ్ళం కూడా కాదు. అది చెప్తుంటేనే నాకు అదొక ఎమోషనల్ గా జరిగిందంతా నా కళ్ళ ముందు జరిగింది, ఇంకా గుర్తుంది. అది మా బాబు ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. అవును, అది అలాగా. లేదంటే ఇప్పటికి మేము ఇక్కడ ఉండే వాళ్ళం కూడా కాదు. ఆ తల్లి దయ వల్ల నేను మా బాబు ఇప్పుడు మా ఫ్యామిలీ అంటే మా మామయ్య అందరూ
ఏదైనా చిన్న విషయం అయినా అందరం కలిసికట్టుగా చేసుకోవడం, జాగ్రత్తగా ఏదైనా గాని ఒక మాటలాగా ఒక కుటుంబం లాగా ఇప్పటికైతే కలిసిమెలిసి ఉన్నాం. ఇంకా ముందు కూడా ఇలాంటివి బాగా జరుపుకోవాలని కానీ అనుకుంటున్నాం. సో ఈ రోజు గుడి ప్రతిష్ఠ చేయడం, అందులో ఫ్యామిలీ అంతా కలిసి చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఇట్లాగే ఇంకా ముందు ఇంకా ఏమైనా అమ్మవారికి సంబంధించి అందరం కలిసి చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ఒక్క నిమిషం. మరి చూసారు కదండి, ఇక్కడ ఈ యొక్క టెంపుల్ యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకున్న తర్వాత వీళ్ళ వెనక ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ ఎమోషనల్ ఏంటి అని తెలుసుకున్న తర్వాత నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. ఒక తండ్రి కోరిక ఇలా కూడా నెరవేరుస్తారా? ఆ తండ్రి టెంపుల్ కట్టాలని చెప్పేసి ఒక కోరిక ఉంది. ఆ కోరిక వాళ్ళ వారసత్వం పిల్లలు నెరవేర్చారంటే మామూలు విషయం కాదు. సో ఇక్కడ ఈ ప్రేమలు చూసిన తర్వాత ఇలా కూడా ఉంటాయని చెప్పేసి మళ్ళీ అనిపించింది. ఇక్కడ ఈ అమ్మవారి గురించి చెప్పాలంటే అనుకున్న కోరికలు బాగా నెరవేరుతాయి. సో ఇక్కడ ఎవరైతే పిల్లలు పుట్టిన వాళ్ళు వస్తారో వాళ్ళకి పిల్లలు పుడతారని చెప్పేసి ఈ విధంగా జరిగాయి. కాబట్టి ఈ రోజు ఇక్కడ ఒక వారసత్వంగా వచ్చి ఒక కుటుంబం, ఆ కుటుంబం కలిసి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం మామూలు విషయం కాదు. సో ఇది విన్న తర్వాత ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారంట. మీరు కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ ప్రకాశం.